జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. ఎప్పటి నుంచో నన్ను తొలిచేస్తున్న ప్రశ్న, తెల్ల టీవీలు ఆన్ చేస్తే ఎక్కడో చోట ఓ గురుకుల ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో కానీ లేదేదన్నా ప్రభుత్వ పాఠశాల కానీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, విద్యార్థులందరికీ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇది ఏంటి కారణం? పిల్లలకి నాణ్యమైన ఆహారం మనం అందించలేమా? ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉండి దీని మీద ఎప్పుడు ఎవరు కనిపించినా అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరితో చర్చిస్తున్నమాట. ఒక చిన్న అవగాహన, నాకు వచ్చిన అవగాహన జస్ట్ 10% మాత్రమే. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఈ పెట్రోల్ కానీ ఇంకా ఎన్నో శాఖలు, ఎన్నో ఎన్నో విషయాలు సివిల్ సప్లై శాఖ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి తిరుమలలో సప్లై చేసి కాంట్రాక్టర్లు సప్లై చేసి ప్రతి వస్తువు, ఆహార పదార్థాలు కానీ ప్రసాదంలో తయారు చేసే పదార్థాలు కానీ క్వాలిటీ కంట్రోల్ చెక్ అనేది ఉంటుంది. ఉంటే క్వాలిటీ లేకపోతే రిటర్న్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ మనకి పిల్లలకి పెట్టి ఆహార దినుసులు ఏవైతేనో, ఒక ఎగ్జాంపుల్ ఒక వస్తువు మీద చెప్తాను, యావరేజ్ రేటు దానికి జరుగుతున్న విధానం చెప్తాను. కందిపప్పు అన్నది బల్క్గా దొరికేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో దొరుకుతాయి. ఉదాహరణ రేటు ధర 86 రూపాయలు మిల్లులో. 86 రూపాయలకి కొన్న కందిపప్పు ట్రాన్స్పోర్టేషను అన్నీ కలిపి చూసుకుంటే 89 రూపాయలు అవుతుంది ఒక కేజీ. ఇక్కడికి వచ్చేసరికి వివిధ అన్ని విభాగాల్లోకి వచ్చేసరికి 89 మీద కనీసం ఇంకా ఇతరత్ర ఖర్చులు, కమిషన్లు అన్నీ ఇవ్వగా 92 కోట్ చేస్తాడు కాంట్రాక్టర్. కానీ విచిత్రం ఏంటంటే 86 రూపాయల సరుకు 86 రూపాయలకే కోట్ చేసిన కాంట్రాక్టర్కి ఇక్కడ కాంట్రాక్ట్ వస్తుంది. పైగా ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో ఉంటాడు. ఒకసారి డేటా తీస్తే నేను చెప్పినవన్నీ వాస్తవాలని తెలిస్తే 86 రూపాయలకి ఎలా కోట్ చేసాడంటే ఒక చిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. మిల్లుల్లో తయారవగా మిగిలిన కొంత సరుకు డీకంపోజ్ అయిపోతుంది. డీకంపోజ్ అంటే స్క్రాప్ కింద పోతుంది. స్క్రాప్ అంటే కందిపప్పే, అది లోపల పోషక పదార్థాలు ఉండవు. దాన్ని స్క్రాప్ రేట్కి అంటే 86 దల్లా 10కో 20కో కొని దాన్ని పాలిష్ పెడతారు. కందిపప్పు నిగనిగలాడుతుంది, చూడక ముచ్చటగా ఉంటుంది, లోపల పోషక పదార్థాలు ఉండవు. పైపెచ్చు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అది తెస్తే జరిగితే ఈ ఫుడ్ పాయిజనింగ్. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ తక్కువ రేటుకి ఎలా కోట్ చేస్తున్నాడని కూడా అధికారులు ఆలోచించాలి. ఇంకా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారా? ఎంఆర్ఓ పరిధికే దాన్ని సరి చేసేస్తున్నారా? తెల్లాలెచ్చి లీగల్ మెట్రాలజీ, ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేది పెట్రోల్ బంకులు. మనం రోజు మోసపోయి ఫస్ట్ ప్రోడక్ట్ పెట్రోల్, డీజిల్ ఎంత క్వాలిటీ, వాళ్ళు ఇస్తున్న పెట్రోల్ క్వాలిటీ ఏంటి, కొలత ఏంటి, లీటర్కి ఎన్ని పాయింట్లు మిస్ అవుతున్నాయి, కనీసం 100 ml మిస్ అవుతుంది పెట్రోల్ బంకుల్లో. ప్రతి చోట జరిగేది అదే. దీని మీద తెల్లారేసరికి రెగ్యులర్ ప్రాసెస్. పొద్దున్న లేచి రోడ్లు ఎక్కాలి అధికారులు, పెట్రోల్ బంకులు, ఆహార పదార్థాలు, ఇవన్నీ ప్రతిదీ తనిఖీ చేయడమే ఉద్యోగం. ఇంత యంత్రాంగం ఉన్నది ఆఫీసులో కూర్చొని పనిచేయడానికి కాదు. ప్రజలు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ పెట్రోల్, ప్రతిదీ క్వాలిటీ ఇవ్వాలంటే అధికారులు తిరగాలి. ఎందుకు తిరగరు అంటే డబ్బు. నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ కొద్దిమందిని, మీరు పిల్లలు పెట్టే అన్నం దగ్గర కూడా కక్కుర్తి పడతారని మీ కర్మ. మిమ్మల్ని మీ గురించి మాట్లాడినా మా విలువ తగ్గుతుంది. తక్షణం మా మంత్రివర్యులు, సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ గారు కానీ దీని మీద స్పందించి కనీసం మీరు 20% ఈ అవినీతిని ఎరాడికేట్ చేసిన చరిత్రలో ధన్యజీవులుగా మిగిలిపోతారు. పిల్లలకు పెట్టి తిండిలో కక్కుర్తి పడి వాడు ఎల్లంతటి వాడైనా సరే ఉపేక్షించకూడదు. వటవృక్షం నరకాలంటే
ముందు వేర్లు నరకాలి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ వింగ్స్ అన్నీ అవినీతిని అంతా అంతం చేస్తే ఆటోమేటిక్గా వటవృక్షం కూలిపోతుంది. ఇదే బేసిస్ మీద ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సివిల్ సప్లైస్ శాఖ మా మంత్రివర్యులు స్పందిస్తారని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్.